హలో నమస్తే, నేను మీ అలంకృత. సో రీసెంట్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మనకి షూట్ 22 నుంచి కూడా మనకి హాట్‌స్టార్ లో అయితే వస్తుంది. బట్ సెలబ్రిటీల ఖాతాలో ఎవరెవరైతే ఉన్నారో చాలా మంది ఇప్పటికే కేబీకేజీలో ప్రోగ్రామ్ కానీ లేదంటే కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కానీ వాళ్ళు వస్తూనే ఉన్నారు. బట్ బయట నుంచి కొన్ని నేమ్స్ అయితే వినపడుతున్నాయి. చాలా గట్టిగా వినపడే పేరంటే దువ్వాడ మాధురి గారు, దివ్వెల మాధురి అనమాట ఆవిడ. ఐ మీన్ అంటే దువ్వాడ గారిని ప్రేమించి అసలు లిటరల్ గా చెప్తున్నా, ఆమెకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆమె ఒక్కటి ఒక సైడ్ ఉంటే సమాజం అంతా ఒక సైడ్ ఉన్న సమాజాన్ని అంతా ఫేస్ చేసి ఆమె శ్రీనివాస్ గారితో ఉందంటే అదే పెద్ద గ్రేట్ న్యూస్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ రీజన్, ఆయనకి పెళ్ళైపోయింది, ఈమెకి పెళ్ళైపోయింది. బట్ ఈ ఏజ్ లో ఆయన ఏమో 50s లో ఉన్నారు, ఈమె 35+ లో ఉంది. ఈ ఏజ్ లో వీళ్ళిద్దరికి లవ్ అంటే అసలు సమాజం యాక్సెప్ట్ చేయకపోయినా వీళ్ళకి వీళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు, వీళ్ళు రీల్స్ చేసుకున్నారు. అసలు ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో చూస్తే ఆ ఫోటోలకి ఆ సాంగ్లకి పోండి సిగ్గేస్తుంది. అలాంటి పోస్టులు పెడతారన్నమాట. అంటే ప్రేమలో లేని వాళ్ళకి కూడా ప్రేమ బయటికి తన్నుకొచ్చే అంత ప్రేమగా ఉంటున్నారనమాట వీళ్ళు. జనరల్ గా చెప్పాలంటే చాలా మంది ఫస్ట్ లో ఏంటంటే రూమర్స్ వేశారు, దువ్వాడ శ్రీనివాసరావు గారికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి ఆయనని వంచన వేసింది, వల వేసింది అని చెప్పేసి. జనరల్ గా ఈవిడ ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచిగా డాన్స్ చేస్తుంది, డబ్ స్మాష్లు చేస్తుంది, మంచి క్లాసికల్ డాన్సర్ కూడా అనమాట తను. అంటే డైలాగ్స్ చెప్తుంది, అన్ని రకాలుగా షీఈస్ పర్ఫెక్ట్ అనమాట ఇన్ఫ్లుయెన్సర్ అనడానికి. సో ఈవెంట్ ఆర్గనైజర్ కూడా అంట అలాగే ఒక ఈవెంట్ లో కలిసారంట. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి ప్రేమాయణం స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ ఎవరైతే వాణి గారు ఉన్నారో ఆవిడ చెప్పడం జరిగిందనమాట. అండ్ దట్టు ఈవిడకి చాలా అంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ అంట మాధురి వాళ్ళ. దువ్వాడ మాధురి గారికి పెళ్ళైపోయింది, శ్రీనివాస్ గారికి కూడా పెళ్ళైపోయింది. మాధురి గారి హస్బెండ్ ఏమో యూఎస్ లో ఉంటారు అనమాట. ఆయన కూడా ఈ తతంగా వైరల్ అవుతున్న టైంలో ఆయన కూడా లైవ్ కు రావడం అయితే జరిగింది అనమాట. ఆల్రెడీ వెల్ సెటిల్ ఫ్యామిలీయే. ఇక్కడ తెలియంది ఏంటంటే ఈ శ్రీనివాస్ గారికే ఎక్కువ డబ్బులు లేవంట ఆమెకున్నన్ని కూడా. ఈయన ఎలక్షన్ టైంలో ఈయన వైఎస్ఆర్సీపీలో పొలిటీషియన్ కాబట్టి ఈయన ఎలక్షన్ టైంలో పోటీ చేసే టైంలో ఈయనకి దగ్గర 2 కోట్లు కూడా ఖర్చు పెట్టిందని విన్నాను. అండ్ ఎందుకంటే ఆల్రెడీ వెల్ సెటిల్ ఫ్యామిలీ కాబట్టి ఆయన కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పారనమాట, అసలు ఈ ఏజ్ లో నాతో ఎందుకు ఉండాలి, ఈవిడకి కావాలనుకుంటే ఎవరైనా వస్తారు, పోనీ డబ్బు కోసం అంటే ఆ దగ్గర ఆల్రెడీ డబ్బు ఉందని చెప్పారనమాట. బట్ ప్యూరిటీ ఆఫ్ ప్రేమ, ఒక ప్రేమ పక్షులు, ప్రేమ జంట అనే చెప్పొచ్చు. సో అందుకనే వీళ్ళు సమాజాన్ని అంతా ఎదిరించి ఎవరిని పట్టించుకోకుండా అంత ధైర్యం చేశారు కాబట్టి బిగ్ బాస్ కి యాక్చువల్గా కావాల్సింది ఇలాంటి వాళ్ళే. కాబట్టి దువ్వాడ మాధురి గారిని బిగ్ బాస్ సీజన్ 9 లోకి తీసుకుంటున్నారని చర్చనీయాంశంగా మారిందనమాట. అండ్ రీసెంట్ గానే వాకుల కలెక్షన్స్, వాకుల సిల్క్ సమ్ క్లాత్ స్టోర్ ఒకటి అయితే పెట్టారు. భారీగా అంటే భారీగా పెట్టారనమాట. ఇక ఆల్రెడీ అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూల వల్ల ఆవిడ ఎవరినో పొగడడం వల్ల ఆ పార్టీ నుంచి వాళ్ళని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఇండివిజువల్గా ఆయన పోటీ చేస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి సో చూద్దాం. మరి ఈ బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీ కేటగిరీలో దువ్వాడ మాధురి గారు కూడా రాబోతున్నారు. ఎందుకంటే 100కి 99% ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ ఏజ్కి సంబంధం లేదు. వీళ్ళు చేసే పనులకు, వీళ్ళు చేసే అంటే వీళ్ళు ఈ రీసెంట్గా చాలా ట్రిప్లకు కూడా వెళ్తున్నారు. చాలా రీసెంట్గా అన్యోన్యంగా పోస్టులు చూసినా లేదంటే వీళ్ళు ఏ రీల్ చూసినా కానీ రీసెంట్గా ఏదో టీవీఎస్ స్కూటీ ఏదో తోలరమ్మా, మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయాయి. దాని మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి అనమాట. సో వీళ్ళకి మంచి బజ్ ఉంది, మంచి వ్యూవర్షిప్ ఉంది. శ్రీనివాస్ గారు అండ్ అలాగే మాధురి గారు అంటే సోషల్ మీడియాలో తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఒక సైడ్ నుంచి వారు నడవచ్చేమో. అండ్ తను చాలా గట్టిగా మాట్లాడే అమ్మాయి కాబట్టి, చాలా స్టాండ్ తీసుకునే అమ్మాయి కాబట్టి, ఒక మంచి కోసమే ఇంత చేసిందంటే బిగ్ బాస్ లో వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆ ఫైట్ లో కూడా తను ఖచ్చితంగా విన్ అవుతుంది. బిగ్ బాస్ మంచి రేటింగ్ వస్తుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. మీకెంతమందికి ఈవిడ బిగ్ బాస్ సీజన్ 9కి వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి.